నేను రైతాంగం కోనసీమ రైతు పరిరక్షణ సమితి వాళ్ళతో మాట్లాడుతుంటే, కష్టపడి పనిచేసి వాతావరణం అనుకూలించి అన్నీ సవ్యంగా గవర్నమెంట్ కనీస మద్దతు ధరిస్తే పంటకి 10,000 నష్టం వస్తుంది. ఏది అన్నీ సవ్యంగా ఉంటే కౌలు రైతుకి 20,000 నష్టం వస్తుంది. రైతాంగం అడుగుతున్నారు, మేము ఎందుకు చేయాలి వ్యవసాయం అంటే మాకు వేరే దారి లేదు. ఎప్పటికప్పుడు షావుకారుల దగ్గర కొంత డబ్బులు తీసుకుంటాం, పెద్దల దగ్గర కొంత నిలబడతారు. మేము అడిగేది కనీసం మద్దతు ధర ఇమ్మంటే ధాన్యం పండించే రైతు నష్టాల్లో కూరుకుపోతా ఉన్నాడు. పంట కాలువల్లో సరిగ్గా సిల్ట్ తీగిపోతే చివరిగా ఉండే పంటలకి నీరు అందట్లేదు, పొలాలకి డ్రైనేజ్ కాలువల్లో పూడికలు తీయలేకపోతే మొత్తం మురుగు నీరుతోటి అటు ఇటుగా అక్కడ మొత్తం పాడైపోతుంది. వీటికి ఖర్చు అయ్యేది కాదు. ఒక్క అవకాశం అని అడిగితే రైతాంగాన్ని ఈ రోజున కంటతడి పెట్టించారు. రైతాంగం సంపూర్ణంగా నిలబడింది. వైసీపీకి ఓటేసిన రైతాంగం కూడా నన్ను కలుస్తూ ఉన్నారు. మేము పొరపాటు చేశాం, మేము తప్పు చేశాం. నేనేమడుగుతున్నానంటే పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ వస్తే రైతుల అకౌంట్లో డబ్బులు ఎలా పడుతున్నాయి? జనసేన గళమెత్తితే లాయర్ అకౌంట్లో డబ్బులు ఎలా పడుతున్నాయి? జనసేన గొంతెత్తితే రోడ్లు ఎలా గుంతలు పూడుస్తున్నారు? అంటే ప్రశ్నించేవాడు, పోరాటం చేసేవాడు, బలమైన ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అహంకారంతో తలెత్తి కొట్టుకుంటుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది, జనసేన అన్ని పక్షాలకి పోరాటం చేస్తా, రైతాంగానికి పోరాటం చేస్తూ ఉంటే డబ్బులు పడతా ఉన్నాయి. కానీ ప్రతిసారి నేను అన్ని చోట్లకి రాలేను కదా, ఎన్ని ఊర్లను తిరగలను నేను కూడా. ఇది ఒక పాలసీ అయి ఉండాలి. నేను కోరుకుంటుంది వచ్చే ఎన్నికల్లో జనసేన పక్షాన కోనసీమ రైతాంగం మీరు నిలబడండి. ఇప్పుడున్న రైతు భరోసా కేంద్రాలని నిజమైన రైతు భరోసా కేంద్రాలుగా చేస్తాం, రైతుకు భద్రత కల్పించే కేంద్రాలుగా చేస్తాం. ఇప్పుడున్న రైతు భరోసా కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి వెళ్తే సరైన ఎంప్లాయీస్ ఉండరంట. లోపల తేమ కొలిచే మెషిన్ ఒకటో ఉంటుంది, మనకి లోడ్ ఎక్కించడానికి తీయడానికి కళాశీలు ఉండరు, లేబర్ ఉండరు. రైతు కష్టపడిపోయి అన్నీ చేస్తే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ప్రతి బస్తాకి కనీసం 100 రూపాయలు కమిషన్ ఇవ్వు మాకు. కష్టపడి పండించిన రైతుకి రైతు భరోసా కేంద్రాల్లో 100 రూపాయలు మాకు లంచం ఇవ్వు.